మళ్ళీ ఎన్టీఆర్ అన్నకి ఇలా జరుగుతుందని చెప్పి అయితే అస్సలు అనుకోలేదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ని కలవడానికి, ఫ్యాన్స్ తో దేవర మూవీ గురించి మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికైతే అంగీకారం అయితే ఇవ్వట్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ని కలవడానికి కుదరని చెప్పి అయితే అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ అని చెప్పాలి. అసలు ఏం జరుగుతుంది? జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు ఇలా జరుగుతుంది? దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి అయితే జరగాలి, అది ఓవర్ క్రౌడ్ వల్ల అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. అండ్ అక్కడ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ గవర్నమెంట్ అని చెప్పాలి. ఎక్కువగా పోలీసుని అక్కడ లొకేట్ చేయకుండా చాలా తక్కువ మందిని పోలీసులు లొకేట్ చేసి ఆ ఈవెంట్ జరగాలని చెప్పి అయితే ప్రయత్నాలు చేశారు. ఒక మాస్ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఏమంటే అవుతుంది అంటే మినిమం కొంతమంది అయినా పోలీసులు అయితే ఉండాలి. బట్ దాంట్లో సగం కూడా అరేంజ్ చేయకుండా గవర్నమెంట్ అయితే అక్కడ ఫెయిల్ అయితే అయ్యింది. మరి ఇప్పుడు మూవీ వచ్చేసి తెలంగాణలో అయితే అక్కడ ఫెయిల్ అయితే ఎట్లా అయ్యిందో, ఇప్పుడు వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా సక్సెస్ మీట్ వచ్చేసి ఆంధ్రాలో గుంటూరు డిస్ట్రిక్ట్ లో పెట్టడానికి అయితే టీం అయితే డిసైడ్ అయితే అయ్యారు. అక్టోబర్ 4th అయితే ఉండాల్సింది ఈ ఈవెంట్. సో ఇప్పుడు వచ్చేసి ఆ ఈవెంట్ కి సంబంధించిన ఒక వెన్యూ కూడా అయితే సిద్ధం అయితే చేశారు. గ్రౌండ్ కూడా మొత్తం ప్రిపేర్ అయితే చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ వెన్యూ అలాగే ఆ పర్మిషన్ అంటే అక్కడ ఈవెంట్ అంతా క్యాన్సిల్ అయితే అయిపోయేటట్లు ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న పోలీసులు ఏం చెప్తున్నారంటే మూవీకి వచ్చేసి అయితే సక్సెస్ మీట్ కి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చే అంచనాలు అయితే ఉన్నాయి. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే దాదాపు 1,00,000 మంది దాకా పోలీసులు అయితే ఉండాలి. సో మా వల్ల కాదు, మేము అంత గ్రౌండ్ కంట్రోల్ చేయడం అని చెప్పి అయితే అంటున్నారు. దానికి మించి ఇంకా రావచ్చు, సో మేము కంట్రోల్ అయితే చేయలేమని చెప్పి అయితే అంటున్నారు. సో ఒక్క హీరోకే ఎందుకు ఇలా జరుగుతుంది? మిగతా హీరోస్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ మీట్లు చేసుకుంటారు బాగా, అది కూడా ఓపెన్ గ్రౌండ్ లోనే. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు ఇలా జరుగుతుందంటే జూనియర్ ఎన్టీఆర్ కి లోకల్ గా ఉన్న సపోర్ట్, క్యాడర్ లా ఉన్న సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గా ఉన్న ఫ్యాన్స్ అందరూ, పల్లెటూరులో ఫ్యాన్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ బాగా తెలుసు కాబట్టి తను వస్తున్నాడు అని చెప్పి ప్రతి ముసలోడు కూడా, ఒక చిన్న పిల్లోడు కూడా ముందుకు వచ్చి చూస్తాడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడంటే. సో ఆ జనాల్ని కంట్రోల్ చేయలేము. ఒక మాస్ హీరో అని ఎందుకంటారంటే దీనికి మాస్ అంటే మీనింగ్ ఇదే. ప్రతి ఒక్కరిని కూడా కదిలించి ముందుకు తెచ్చేవాడు ఒక మాస్ హీరో. సో ఇలా మాస్ హీరో అందరిని ముందుకు తీసుకొస్తాడు కాబట్టి వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ చూసి అయితే భయపడుతున్నారు పర్మిషన్ ఇవ్వడానికి. ఇంతకు ముందు చాలా హీరోస్ కి ఇచ్చినా గానీ వాళ్ళంతా క్రౌడ్ వచ్చేసరికి వాళ్ళైతే కంట్రోల్ చేయగలుగుతున్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చేసరికి అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పి రెండు గవర్నమెంట్లు అయితే చేతులెత్తేస్తున్నాయి. మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇస్తుంది సెలబ్రేషన్ చేయడానికి? మళ్ళీ ఒక చిన్న ఈవెంట్ లాగా ఒక రూమ్ లోనే చేసుకోవాలా, లేకుంటే అవుట్ సైడ్ చేయాలా అనేది అయితే మరి కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. సో ఈవెంట్ అయితే 4th జరగాలి. ఇప్పుడు అది క్యాన్సిల్ అయితే అట్లే ఉంది. ఆల్రెడీ అనిరుద్ధ్ వచ్చేసి అయితే అమెరికా ఎక్కడికైతే వెళ్తున్నాడు October 3న. సో తను లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే అంత కిక్ అయితే ఉండదు. తను ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అతను ఒక కాన్సెప్ట్ లో ఒక సాంగ్స్ పాడుతున్న ఒక రేంజ్ లో అయిపోతే ఉంటుంది మళ్ళీ మూవీకి. సో ఇప్పుడు అది కూడా జరిగేటట్లయితే లేదు. సో మూవీకి ప్రమోషన్స్ ఎలా సరిగ్గా చేయలేదు. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కూడా సక్సెస్ మీట్లు కూడా సరిగ్గా చేయట్లేదు. మరి టీం ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. అండ్ ఈ 2 ఈవెంట్లకి ఆర్గనైజ్ చేసేది మాత్రం ఆ శ్రేయస్ మీడియా అని చెప్పాలి. ఆ శ్రేయస్ మీడియా ప్రతి దాంట్లో అయితే విఫలమైతే వస్తున్నారు. ఒక సరైన వెన్యూ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. మరి ఇంతగా వాళ్ళు శ్రేయస్ మీడియా డిజిటల్ నెంబర్ 1 పేరు పెట్టుకోవడం మానేస్తే బెటర్ ఏమో. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి. మరి ఇంకా దీని మీద కన్ఫర్మేషన్ ఈవినింగ్ వస్తుంది. దాని గురించి మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్